వచ్చిన మీకును అలాగే గృహాల్లో ఉన్నటువంటి ప్రతి సహోదరులకు కూడా ప్రత్యేకమైన వందనాలు చెల్లిస్తున్నాను. చాలా మంచిది. దేవుడు మనకిచ్చిన ఈ మంచి సమయాన్ని బట్టి దేవునికి ఎంతో వందనస్తులు అయి ఉన్నాము. దేవుని కృపను బట్టి ఈ బుధవారం కూటమిలో ప్రభువును స్తుతించడానికి గణపరచడానికి అతి శ్రేష్టమైన దేవుని మాటలు విని మనం బ్రతుకున్నట్లుగా దేవుడు మనకు అనుగ్రహించిన ఈ మంచి సమయాన్ని బట్టి దేవునికి మనం కృతజ్ఞత కలిగిన వారిగా ఉండాలి. కనుక పరిశుద్ధ గ్రంథంలో నుంచి కొన్ని మాటలు మనము జ్ఞాపకం చేసుకుందాం. దేవుని యొక్క వాక్యంలో ఒక మాట చదువుకుందాం. ఆదికాండము 30వ అధ్యాయము 27 నుంచి చదువుకుందాం. అందుకు లాబాను అతనితో, నీ కటాక్షము నా మీదనున్న ఎడల నా మాట వినుము, నిన్ను బట్టి యెహోవా నన్ను ఆశీర్వదించునని శకునము చూసి తెలుసుకొంటినని చెప్పాను. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, దయగలేసానికి కొందరు అయ్యా, చదవబడిన లేఖనం ద్వారా మాతో మాట్లాడిన తండ్రి, అందులో ఉన్న సత్యమును తండ్రి గ్రహించి ఆ సత్యమును అనుసరించి నడుస్తున్నట్లుగా కృప చూపించమని ప్రార్థన చేస్తున్నాము. తండ్రి, నీ వాక్యము వెలుగులో మేము నడుచుకోవడానికి సహాయం చేయండి. నీ వాక్యం చేత మేము బ్రతకడానికి కృప చూపించడం తండ్రి. దేవా, నీ వాక్యము మా పాదాలకు దీపముగా, మా త్రోవలకు వెలుగుగా ఉండినట్లుగా, బుద్ధిగల కన్నికల వలె నీ వాక్యం ద్వారా మేము సిద్ధపడినట్లు సహాయం చేయమని యేసు నామములో ప్రార్థన తండ్రి. ఆమేన్. దేవునికి గట్టిగా స్తోత్రం. హల్లెలూయా. ఈరోజు మన యొక్క అంశం ఏంటంటే, కొందరు భక్తులను బట్టి కొందరు ఆస్వాదించబడినట్లుగా కొన్ని మాటలు మనము అంశాన్ని మనం వింటున్నాము. ఎవరిని బట్టి ఎవరు దీవించబడ్డారు, ఎవరిని బట్టి ఎవరు ఆస్వాదించబడ్డారు అనేది ఈ అంశాన్ని మనము ముందుకు తీసుకువెళ్దాము. దేవుని యొక్క వాక్యంలో ఇందాక చదివినటువంటి వాక్యం చదవండి మరోసారి. అందుకు లాబాను అతనితో, నీ కటాక్షం నా మీద ఉన్న ఎడల నా మాట వినుము, నిన్ను బట్టి యెహోవా నన్ను ఆశీర్వదించునని శకునము చూసి తెలుసుకొంటినని చెప్పాను. అందుకే అక్కడ లాబాను అంటాడు. ఎవరిని? యాకోబుని అంటాడు. యాకోబుతో అంటున్నాడు లాబాను, నిన్ను బట్టి యెహోవా నన్ను ఆస్వాదించాడు, నిన్ను బట్టి యెహోవా నన్ను ఆస్వాదించాడని నేను శకునం చూసి తెలుసుకున్నాను. శకునం చూసి నేను తెలుసుకున్నాను అంటే, లాబాను రాకముందు, యాకోబు రాకముందు లాబానింటికి, మేనమామ అయినటువంటి లాబానింటికి యాకోబు రాకముందు ఆశీర్వాదం లేదంట. ఎప్పుడైతే యాకోబు తన మేనమామ అయినటువంటి లాబానింటికి వచ్చినప్పుడో, ఆ ఇంట్లో అడుగు పెట్టినప్పుడో ఆ ఇల్లు బహుగా దీవించబడిందని చెప్పి శకునం చూసి లాబాను తెలుసుకున్నాడంట. అంటే యాకోబు నా ఇంట్లో అడుగు పెట్టుడు ద్వారాగా నా ఇల్లు బహుగా దీవించబడింది, ఆస్వాదించబడింది అని చెప్పి శకునం చూసినప్పుడు ఆ శకునుగాడు చెప్పాడంట, నీ అల్లుడైనటువంటి యాకోబు నీ ఇంటికి వచ్చిన నాటి నుంచి, అతని ఇంట్లో అడుగు పెట్టిన నాటి నుంచి నువ్వు బహుగా దీవించబడ్డావు, బహుగా ఆస్వాదించబడ్డావు అని చెప్పి శకునుగాడు కూడా చెప్పాడంటండి లాబానికి. దేవుని గట్టిగా స్తోత్రం. హల్లెలూయా. కనుక గమనిస్తున్నట్టే ఈ యాకోబు ఎక్కడి నుంచి వచ్చాడు అని గమనిస్తే, తన తండ్రి అయినటువంటి ఇస్సాకు, రెబ్కా ఇస్సాకు పుట్టినటువంటి వాడు యాకోబు. ఈ యాకోబు తన అన్నదమ్ములైనటువంటి ఏషాపు చంపుతాడని భయం చేత అక్కడ నుంచి వాళ్ళు ఏం చేశారు, తల్లిదండ్రులు ఏం చేశారు, ఇస్సాకు రెబ్కా ఏం చేశారంటే, తన మేనమామ అయినటువంటి లాబాను కాడికి పంపిద్దామని చెప్పి వాళ్ళు నిర్ణయించుకొని ఆశీర్వదించి యాకోబుని ఇస్సాకు ఆశీర్వదించి పంపించినట్టుగా, మేనమామ ఇంటికి పంపించినట్టుగా చూస్తున్నాం. ఎందుకంటే అక్కడుంటే ఏశాపు చంపుతాడు, పెద్ద కుమారుడు అయినటువంటి ఏశాపు చంపుతాడని చెప్పి భయం చేత తల్లిదండ్రులిద్దరు కూడా పెద్ద నరములో ఉన్నటువంటి సిరియావాడైనటువంటి బేతేలు యొక్క కుటుంబంలో ఉన్నటువంటి లాబాను వద్దకి వెళ్ళమని చెప్పి వాళ్ళు పంపించారు. ఆ పంపించే మార్గం మధ్యలో కూడా దేవుడు బేతేలు కాడికి వచ్చినప్పుడు అక్కడ ఒక రాత్రి అక్కడ పండుకున్నప్పుడు, ఒక రాయిని తలకాడ చేసుకుని రాత్రికాలం పండుకొని ఆ భయముతో పండుకున్న సందర్భంలో దేవుడు ప్రత్యక్షమై ఒక లిచ్చను చూపించి, ఆ లిచ్చన మీద ఎక్కుతూ దిగుతూ ఉన్నటువంటి దేవదూతలు ఎక్కుతూ దిగుతూ ఉన్నారు.
ఆ దర్శనం చూపించాడు యాకోబుకి. అది చూసిన కాడ నుంచి మరి దేవుడు యాకోబుతో మాట్లాడాడు. మాట్లాడిన తర్వాత యాకోబు కూడా నిబంధన చేసుకున్నా, ఇది నిశ్చయముగా ఇది దేవుని మందిరమే కానీ మరొకటి కాదు అని చెప్పి అక్కడ బేతేలు అని అక్కడ పేరు పెట్టి ఒక రాయిని అక్కడ నుంచి రాయి మీద నూనె పోసి ఇది దేవుని మందిరమే కానీ మరొకటి కాదని చెప్పి ఒక తీర్మానం చేశాడు. ఏమని తీర్మానం చేశాడు? నేను నా మేనమామ ఇంటికి వెళ్తున్నా, మేనమామ ఇంటికి వెళ్ళి అక్కడ నేను పనిచేసి ఎంత సంపాదిస్తానో సంపాదించిన అంతలో కూడా 10వ భాగం నేను దేవునికి అర్పిస్తాను అని తీర్మానం చేసుకున్నాడండి. అప్పుడే తన మేనమామ ఇంటికి వెళ్ళేటప్పుడే తీర్మానం చేసుకున్నాడు, ఇది దేవుని మందిరమే కానీ మరొకటి కాదు కానీ కనుక అందుకే ఇక్కడ నేను ఏమర్పిస్తానంటే దేవుడు నాకేమిస్తాడో ఇచ్చిన అన్నిట్లో కూడా మరి శ్రేష్టమైన 10వ భాగం మాత్రము దేవునికి అర్పిస్తానని చెప్పి నిబంధన చేసుకొని అక్కడి నుంచి మేనమామ ఇంటికి బయలుదేరి వచ్చాడు. దేవునికి గట్టిగా స్తోత్రం. అలా మేనమామ ఇంటికి బయలుదేరి వచ్చాడు. వచ్చిన తర్వాత జరిగిన సంగతి ఏంటంటే మరి అక్కడికి వచ్చిన తర్వాత మేనమామ దగ్గరకు తీశాడు, లాబాను దగ్గరకు తీశాడు. దగ్గరకు తీసిన తర్వాత మరి పని చేయమన్నా, పని చేస్తాను కానీ నాకు మాత్రం రహేల్ని ఈ చిన్న కుమార్తెని ఇస్తే నేను పని చేస్తాను అన్నాడు. అయితే చెయ్యి, చిన్న కుమార్తెని ఇస్తాను, చెయ్యి. 7 సంవత్సరాలు కొలువు చేస్తే నా చిన్న కుమార్తెని ఇచ్చి పెళ్లి చేస్తాను అన్నాడు. తన మేనమామ అన్నాడు, లాబాన్ అన్నాడు. సరే అని చెప్పి ఒప్పుకున్నాడు యాకోబు. ఒప్పుకొని 7 సంవత్సరాలు కొలువు చేశాడు. 7 సంవత్సరాలు కొలువు చేసిన తర్వాత 7 సంవత్సరాలు కొలువు చేసిన తర్వాత అది తీరిన తర్వాత యాకోబుకి వివాహం జరిగించాడు మేనమామ. ఎవరితో జరిగించాడు అని మనం గమనిస్తే తన పెద్ద కూతురుతో వివాహం జరిగించాడు కానీ చిన్న కూతురుతో వివాహము జరిగించలేదు. అక్కడ కూడా యాకోబుని మేనమామ మోసం చేశాడు. అయితే చిన్న కూతురు ప్రేమించాడు. చిన్న కూతురు కొరకు మరి 7 సంవత్సరాలు కొలువు చేశాడు. 7 సంవత్సరాలు కొలువు అయిపోయిన తర్వాత వివాహం జరిగిస్తే ఆ వివాహంలో మేనమామ ఏం చేశాడంటే పెద్ద కూతురు నుంచి పెళ్లి చేశాడు కానీ చిన్న కూతురు నుంచి పెళ్లి చేయలేదు. కోరుకున్న ఆమెని పెళ్లి చేయలేదు. అలా కోరుకున్న ఆమెను పెళ్లి చేయకపోతే యాకోబు మా మేనమామ మీద గొడవ పెట్టుకొని తగ్గు పెట్టుకొని గందరగోళం చేయకపోతే వెంటనే మామ అంటాడు, సరే ఇప్పుడైనా అయిపోయిందే ఉంది, ఆ చిన్న కూతురు కూడా నీకే ఇచ్చి పెళ్లి చేస్తాను. అయితే ఆమె కోసం మరొక 7 సంవత్సరాలు కొలువు చేయమన్నాడు. వాళ్ళ చూసారా, పెద్ద కూతురు కోసం 7 సంవత్సరాలు, రహేలు కోసం 7 సంవత్సరాలు కొలువు చేశాడు. పెద్ద కూతురు నుంచి పెళ్లి చేశాడు. ఇప్పుడు చిన్న కూతురుగా ప్రేమించిన అమ్మాయి కావాలంటే ఏం చేయాలి? మళ్ళీ 7 సంవత్సరాలు కొలువు చేయాలి. సరే చేస్తాను ఒప్పుకున్నాడు. 7 14 సంవత్సరాలు కొలువు చేశాడండి. కొలువు చేశాడు కానీ ఒక పైసా సంపాదించుకోలేదు. ఆ 7 14 సంవత్సరాలు కొలువు చేశాడు. అయితే తన పిల్లలు పుడతా ఉన్నారు, పెద్ద వారికి పిల్లలు పుడతా ఉన్నారు కానీ తన ఇంటి వారికి ఏమీ ఆదా సంపాదించుకోలేదు. ఏమి సంపాదించుకున్నటువంటి సందర్భంలో మరి యాకోబు అలిగి ఉన్న సమయంలో తన పనికి పోకుండా ఆ మందల కాయకుండా ఉన్న సమయంలో లాబాను తన మేనమామ పోయి చెప్తున్నాడు అనమాట. మేనమామ పోయి చెప్తున్నాడు. ఏమని చెప్తున్నాడు మేనమామ పోయి అంటే, నా కుమారుడా ఇదిగో నేను శకునం చూసి నేను తెలుసుకున్నాను. నీవు నా ఇంట్లో అడుగు పెట్టిన నాటి నుంచి, నువ్వు వచ్చిన నాటి నుంచి నేను బహుగా దీవించబడ్డానని చెప్పి శకునం చూసి నేను తెలుసుకున్నాను. దేవుని గట్టిగా స్తోత్రం చేద్దాం. హల్లెలూయా. 7 14 సంవత్సరాలు కొలువు చేస్తాడండి కానీ ఒక పైసా కూడా ఇవ్వలేదండి. సమస్తం ఆయనే ఉంచుకున్నాడు, మేనమామ ఉంచుకున్నాడు. ఇప్పుడు అతనికి ఇంటి వారికి ఏమీ లేని పరిస్థితి. రహేలు కూడా పెళ్లి చేసుకున్నాడు. 2 భార్యలు 2 దాసీలు. మొత్తం ఎంతమంది అండి? 2 దాసీలు 2 భార్యలు, మొత్తం 4 భార్యలు. 4 భార్యల కుటుంబము. కనుక అతని వరకు ఏమీ సంపాదించుకోలేదు. ఆ సందర్భంలో మామంటాడు, నిన్ను బట్టి నేను దీవించబడ్డాను నాకు బాగా తెలుసు అని చెప్పి అంటున్నాడు మేనమామ. తర్వాత యాకోబు కూడా ఏమంటాడంటే 30వ వచనంలో, నేను రాకమునుపు నీకుండినది కొంచెమే, అయితే అది బహుగా అభివృద్ధి పొందెను. నేను పాదం పెట్టిన చోటెల్లా యెహోవా నిన్ను ఆశీర్వదించెను. యాకోబు కూడా చెప్తున్నాడండి. అంతకుముందే మేనమామ చెప్పాడు. మేనమామ ఇంటికి యాకోబు వచ్చినప్పుడు యాకోబును బట్టే లాబాను ఇల్లు దీవించబడింది. యాకోబును బట్టి లాబాను బహుగా విస్తరించాడు. గొర్రెల మందల మేకలు బహుగా విస్తరించి బహు ధనవంతుడిగా మార్చబడ్డాడు అంటాడు. బహు ధనవంతుడిగా మార్చబడ్డాడు. అందుకే యాకోబు అంటాడు, నేను వచ్చినప్పుడు నీకున్నది కొద్దిగా అయినాను, నేను పాదం పెట్టిన చోటల్లా యెహోవా నిన్ను ఆశీర్వదించాడు, యెహోవా నిన్ను దీవించాడో.
ఎవరిని బట్టి దీవించబడ్డావు నువ్వు? నన్ను బట్టి. నేను ఎక్కడ పాదం పెడితే అక్కడ యెహోవా నిన్ను ఆస్వాదించాడు, దేవుడిని దీవించాడో అని చెప్పి యాకోబు కూడా పలుకుతున్నాడు. ముందు మేనమామ పలుకుతున్నాడు, నిన్ను బట్టి దేవుడు నన్ను దీవించాడని. యాకోబు కూడా అంటున్నాడు, నేను పాదం పెట్టిన చోటెల్లా యెహోవా నిన్ను ఆస్వాదించాడు బహుగా అని. దేవుని గట్టిగా స్తోత్రం చేద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే యాకోబు అంటాడు, అయితే నేనేం చేయాలి? నేను ఇంతవరకు ఏం సంపాదించుకోలేదు నా కుటుంబం కోసం. 14 సంవత్సరాలు కొలువు చేశాను, నేనేం సంపాదించుకోలేదు, నాకు జీతమే లేదు, నా పరిస్థితి ఎట్లా అన్నప్పుడు వెంటనే మామంటాడు, నీకేం కావాలి అడుగు, ఎంత జీతం కావాలి అడుగు, జీతం ఇస్తానంటాడు. జీతం కాదేం కాదు, నేను చెప్పిన మాట ఒకటి చెప్తాను, ఆ మాట ఇంటే ఇను లేకపోతే లేదు. ఇంటేనేమో నేను డ్యూటీ చేస్తాను, లేకపోతే మరి పనికి వెళ్తాను, లేదా వెళ్ళను అని చెప్పాను. ఏంటి చెప్పంటే అప్పుడు యాకోబు అంటాడు, నీ గొర్రెలు కాస్తున్నాను, నీ మేకలు కాస్తున్నాను, నీ మేకలు గొర్రెలు మొత్తం సమస్తం నేనే కాసేది, నా పిల్లలను నేనే కాసేది. కనుక ఇప్పుడు పుట్టిన ప్రతిది కూడా, ఇప్పటి నుంచి పుట్టిన ప్రతిది కూడా సారలు గలది, మచ్చలు గలదేమో, మచ్చలుగా పుడితేనేమో నాయి, నల్లగా పుడితే నీ. మచ్చలు లేని పుడితేనేమో నీయే, మచ్చలు ఉన్నాయి నాయి అని చెప్పి మామతో చెప్పాడు. చెప్పిన తర్వాత ఇది దేవునికి వదిలిపెడుతున్నాను, నేను దేవునికి వదిలిపెడుతున్నాను, నేను అన్యాయం ఏం చేయట్లేదు. దేవుడు నాకు ఇస్తాడు, నీకు ఇస్తాడు. కనుక సారల గల్లయన్నీ కూడా నాయే, సారలు లేకుండా ఏ కలర్ పుట్టినా అది నీయే. ఇట్లయితే నేను సేవ చేస్తాను, లేదా నీ గొర్రెలు కాస్తాను, లేదా కాయనన్నాడు. అంటేనే మామన్నాడు, సరే అట్లానే, కానీ సారలేని నీయి, సారలేని అని నాయి అని చెప్పి మేనమామ ఒప్పుకున్నాడు. ఒప్పుకున్న అటు నుంచి ఆ రోజు నుంచి 4 సంవత్సరాలు కొలువు చేశాడు. మళ్ళీ 4 సంవత్సరాలు కొలువు చేశాడు. ఈ 4 సంవత్సరాల్లో యాకోబు బహుగా జీవించబడ్డాడు. దేవునికి గట్టిగా స్తోత్రం. హల్లెలూయా. యాకోబు గొర్రెల మందల మేకలు బహుగా విస్తరించి పనివారు, యాకోబు కూడా పనివారు, ఆయన గొర్రెలు కాసి పనివాళ్ళు విస్తారం అయిపోయారు. బహుగా దీవించబడ్డాడు, బహుగా ఆస్వాదించబడ్డాడండి. యాకోబు కూడా బహుగా దీవించబడ్డాడు. దేవుని గట్టిగా స్తోత్రం చేద్దాం. చూడండి, ఇక్కడ మనం గమనించినట్లయితే ఎవరిని బట్టి ఎవరు దీవించబడ్డారంటే యాకోబుని బట్టి తన జ్ఞానమైనటువంటి లాబాని ఇంట్లో యాకోబు అడుగుపెట్టినప్పుడు లాబాని ఇల్లు దీవించబడింది, లాబాని ఆస్వాదించబడింది. మరి చూడండి, మనల్ని బట్టి ఎవరు దీవించబడుతున్నారు, మనల్ని బట్టి ఎవరు ఆస్వాదించబడుతున్నారు? మనం ఏ ఇంట్లో అడుగు పెడితే ఆ ఇల్లు దీవించబడుతుందా, లేకపోతే ఆ ఇల్లు పాడైపోతుందా? కొంతమంది చూడండి, మనం గమనిస్తే మా కోడలు వచ్చిన కాడ నుంచి బహుగా దీవించబడ్డామని చెప్తారు, మా గేదె వచ్చిన కాడ నుంచి దీవించబడ్డాం అంటారు, కోడి వచ్చిన కాడ దీవించబడ్డాం, కుక్క వచ్చిన కాడ దీవించబడ్డాం అంటారు లోకస్తులందరూ కూడా. చాలామంది అట్నే అంటారు. అయితే ఎవరైనా అడుగు పెట్టినప్పుడు వాళ్ళని బట్టి, అమ్మ వాళ్ళని కోడలు వచ్చింది, ఆ కోడలను బట్టి మేము దీవించబడ్డామమ్మా, ఆ కోడలు రాకపోతే మేము దీవించబడేవాళ్ళం కాదు అంటారు కొంతమంది కోడలు వచ్చింది, మా కుటుంబం సర్వనాశనం అయిపోయిందమ్మా, అంతకుముందు బాగుండేది మా కుటుంబము, ఈ కోడలు వచ్చిన కాడ నుంచి మా కుటుంబం సర్వనాశనం అయిపోయింది, మా కుటుంబం నా దరిద్రంగా మారిపోయిందమ్మా, కోడలు ఆ విధంగా చేసిందమ్మా అని చెప్పి కొంతమంది కోడల గురించి పొగిడేవాళ్ళు ఉంటారు, కోడల గురించి బాధపడేటువంటి వాళ్ళు మనం చూస్తూ ఉంటామండి. దేవుని గట్టిగా స్తోత్రం చేద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. కనుక దేవుని వాక్యం మనకేం చెప్తుంది? యాకోబు ఆశీర్వదించబడిన వాడు, యాకోబు దీవించబడిన వాడు. తన తండ్రి చేత యాకోబు జ్యేష్ఠత్వం హక్కులన్నీ పొందుకున్నవాడు, హక్కులన్నింటిలో ఆస్వాదించబడినటువంటి వాడు. ఆ తర్వాత బేతేలు దగ్గర కూడా దేవుడి చేత దీవించబడిన వాడు లాబాని ఇంట్లో అడుగుపెట్టినప్పుడు లాబాను బహుగా దీవించబడ్డాడు. దేవుని బిడ్డ నీతివంతుడు, లేకపోతే దేవుని కొరకు బ్రతికేటువంటి వాడైనటువంటి యాకోబు, దీవించబడిన యాకోబు ఏ ఇంట్లో అడుగు పెడితే ఆ ఇల్లు దీవించబడింది. అంటే చూడండి, మనం గమనిస్తే మనము ప్రభుని నమ్ముకున్నాము, దేవుని బిడ్డలుగా మార్చబడ్డాము, దేవుని కొరకు సమర్పణ కలిగి, ఒక తీర్మానం కలిగి, ఒక నిశ్చిత కలిగి దేవుని చిత్తంలో మనం నడుస్తూ ఉన్నప్పుడు ఈ ఇంట్లో అడుగు పెడితే ఆ ఇల్లు యెహోవా దీవిస్తాడండి. మనం అడుగు పెడితే యెహోవా వారిని దీవిస్తాడు. అక్కడ యాకోబు ఏమంటాడండి? నేను అడుగుపెట్టు ప్రతి స్థలంలో యెహోవా నిన్ను ఆస్వాదించాడు, యెహోవా నిన్ను ఆస్వాదించాడు. నేను అడుగు పెడితే యెహోవా దీవిస్తున్నాడు నిన్ను. చూసారా, మనం అడుగు పెడితే ఎవరు దీవించాలి? యేసయ్య వారిని దీవించాలండి. చాలామంది అంటారు, ఫలాని సహోదరి మా ఇంటికి వచ్చినప్పుడు మేము దుఃఖంలో ఉన్నాము, బాధలో ఉన్నాము, రోగాలతో ఉన్నాము,
కుటుంబం అంతా కూడా భయంకరమైన పరిస్థితిలో చనిపోయే పరిస్థితిలో ఉన్నాము. వాళ్ళ సహోదరు వచ్చి మాకు సాక్ష్యం ఇచ్చింది, యేసయ్య గురించి సాక్ష్యం చెప్పింది. యేసయ్య గురించి కొన్ని మాటలు మాకు చెప్పినప్పుడు ఆ మాటలు మమ్మల్ని ఆదరించాయి, ఆ మాటలు మమ్మల్ని బలపరిచాయి. ఆ మాటల ద్వారా మేము ప్రభువుని నమ్ముకున్నాము. ఆనాటి నుంచి మా జీవితం మారిపోయింది, మా బ్రతుకు మారిపోయింది. మేము ఇప్పుడు ఎలుగులో ఉన్నాము. ఇప్పుడు మాకున్న ఆనందం ఎవరికి లేదు. అలాంటి గొప్ప ఆనందాన్ని అలా సహోదరు ద్వారాగా మేము పొందుకున్నాం. ఆమె రావడము మా కుటుంబము చనిపోయే కుటుంబాన్ని బ్రతికించింది. ఆమె ద్వారాగా దేవుడు మా కుటుంబాన్ని నిలబెట్టాడు. ఆమె ద్వారా మా కుటుంబం ఆస్వాదించబడింది అని సాక్ష్యం చెప్తూ ఉంటారట అనేక మంది. అనేక సంఘాల్లో మనం చూస్తుంటాము. పలానా సహోదరుడు వచ్చాడమ్మా, మాకు సువార్త చెప్పాడు. పలానా సహోదరుడు వచ్చింది, మాకు సువార్త చెప్పింది. ఆమె చెప్పిన సువార్తను బట్టి నేను బతికాను, మా కుటుంబం అంతా కూడా రక్షణలోకి వచ్చింది అని అనేక మంది సాక్ష్యం చెప్తూ ఉంటారు. పలానా సహోదరి ద్వారాగా మా కుటుంబం దీవించబడిందని. అలాగే మన ద్వారా ఎవరైనా దీవించబడ్డారా? మన ద్వారా ఎవరైనా ఆస్వాదించబడుతున్నారా? లేక ఆశీర్వాదం లేనటువంటి బిడ్డగా ఉంటున్నావా? దీవెన లేనటువంటి బిడ్డగా ఉంటున్నావా? ఏ ఇంట్లో అడుగు పెడితే ఆ ఇల్లు దీవించబడడం అంటే కారణం ఏంటి అంటే నీ వెలుగు ఆ ఇంట్లో ప్రకాశించాలి. ఆ ఇంట్లోకి వెళ్ళినప్పుడు నువ్వు వెలుగు ఏం చేయాలి? అక్కడికి వెళ్ళినప్పుడు ఆ చీకటి పారిపోవాలి. ఎలుగు బిడ్డలు ఒకరింటికి వెళ్ళినప్పుడు ఏం చేస్తారండి? అక్కడ ఎలుగు మాటలు మాట్లాడతారు, ప్రార్థన చేస్తారు, ధైర్యపరుస్తారు, అన్న తిరిగి వస్తారు. కనుక ఆ కుటుంబాలు దీవించబడతాయి. కొంతమంది దేవుని బిడ్డలు ఏదైనా ఇంటికి వెళ్ళారు అనుకోండి, ఇంటికి వెళ్తే ఏమో మాట్లాడతారమ్మా, నాన్న బాగున్నాడా, అక్క అన్నోళ్ళు బాగున్నారా, అందరూ బాగున్నారా, అందరూ బాగున్నారా అని చెప్పి లోక సంబంధమైనటువంటి వాటన్నిటి గురించి అడుగుతూ ఉంటారు. ఇంకా అనే లోకానుసారమైన మాటలు మాట్లాడి ఆ తర్వాత వచ్చేస్తూ ఉంటారు. అలా వచ్చినప్పుడు వారి ద్వారా దేవుడు ఏమైనా దీవిస్తాడు? అక్కడ ఏమండి, మనం వెళ్ళిన ప్రతి స్థలంలో అక్కడ వెలుగుని ఏం చేయాలి? మనం అక్కడ ప్రకాశింప చేయాలి. అక్కడ దేవుని మాటలు మనం ఎత్తాలి, అక్కడ దేవుని మాటలు మనం చెప్పాలి. అలా చెప్పినప్పుడు యెహోవా ఆ కుటుంబాన్ని ఆస్వాదిస్తాడు. ఏ ఇంట్లో అడుగు పెట్టినా కూడా ఆ ఇంట్లో మనం దేవుని మాటలు చెప్పకుండా ఒట్టిగా వస్తే నువ్వు ఒట్టి దానివే కానీ గట్టి దానివి. నీళ్ళు వెలుగు లేదు, నీలో ఆత్మల దాహం లేదు, ఆత్మల భారం లేదు. ఇతరులు దీవించాలి, ఇతరులు ఆస్వాదించబడాలని నీలో కోరిక లేదండి. దేవుడికి గట్టిగా స్తోత్రం చెబుదాం. హల్లెలూయా. దేవుడు మనకేమి ఇచ్చాడండి? దేవుడు మనకి ప్రార్థన ద్వారాగా ఇతరులు దీవించమని చెప్పాడు, ప్రార్థన ద్వారా ఇతరులను ఆస్వాదించమని చెప్పాడు, వాక్యం ద్వారా ఇతరులు బ్రతికించమన్నాడు. ఇతరులను వాక్యం ద్వారా మనం బ్రతికించాలి, ప్రార్థన ద్వారా వాళ్ళని స్వస్థపరచాలి, ప్రార్థన ద్వారా వాళ్ళని బలపరచాలి, వాక్యం ద్వారా బలపరచాలి. ఈ దేవుడు మనకిచ్చిన ఒక ఆయుధం అండి, దేవుడు మనకిచ్చిన కృప. ఈ కృపనించాలి. ఏ ఇంట్లో అడుగు పెడితే ఆ ఇంటి వారు కృప, మనలో ఉన్న కృప ఇంటి వారు పొందుకోవాలి. మనలో ఉన్న కృప ఇంటి వారు పొందుకుంటే వారు ఒకరోజు మన గురించి సాక్ష్యం చెప్తారు. లోకస్తులాగా ఉండి లోకస్తులాగా వెళ్ళి పలకరించేసి లోకస్తులాగా వచ్చేస్తే అలాంటి వారికి ఏ సాక్ష్యమో ఉండదండి. అందుకే మనం గమనిస్తే యాకోబు అంటాడు, లాబాను అంటాడు, యాకోబు నీవు వచ్చిన నాటి నుంచి యెహోవా నన్ను ఆస్వాదించాడని శకును చూసి తెలుసుకున్నానంటాడు. శకుని గాడు కూడా మాట్లాడుతున్నాడండి. శకుని గాడికి కూడా తెలిసిపోయింది యాకోబు ద్వారాగా యెహోవా ఆస్వాదించాడని శకుని గాడికి కూడా తెలిసిపోయింది, మంత్రగాడికి కూడా తెలిసిపోయిందండి. వాడు కూడా చెప్తున్నాడు, యెహోవా ఆస్వాదించాడు నిన్ను అని చెప్తున్నాడు. యాకోబు అంటున్నాడు, నేను వచ్చినప్పుడు నీకున్న కొద్దిగే, నీ ఆస్తి లేదు నీకు. నేను వచ్చినప్పుడు ఇంట్లో అడుగు పెట్టినప్పుడు మొట్టమొదటిగా నీకున్నది కొద్దిగా, కానీ నేను అడుగు పెట్టిన తర్వాత అడుగు పెట్టిన ప్రతి స్థలం ఎక్కడ అడుగు పెడితే అక్కడ నీకు బహు దీవెన దొరికింది, నీకు బహుగా యెహోవా నిన్ను ఆస్వాదించా. చూసారండి, యాకోబు ఎక్కడ అడుగు పెడితే అక్కడ దేవుడు దీవించాడు అన్నాడు. యాకోబు ఎవరండి? దేవుని బిడ్డే కదా. ఏమంటే దేవుని చేత ఏర్పరచబడిన వాడే కదా, దేవుడి ద్వారా దీవించబడిన వాడే కదా. నీవు నేను మనమందరం కూడా దేవుడి చేత దీవించబడిన వారే కదా, మనమందరం కూడా దేవుడి చేత ఆస్వాదించబడిన బిడ్డలమే కదా, మనమందరం కూడా లోకంలో నుంచి మనం ప్రత్యేకించబడిన బిడ్డలమే కదా. మనం ప్రత్యేకించబడిన బిడ్డలమైన మనము ఏ ఇంట్లో అడుగు పెడితే ఆ ఇల్లు దీవించాలని దేవుని కోరిక, దేవుని ఉద్దేశం అండి. దేవుని ఉద్దేశం ఏ ఇంట్లో అడుగు పెడితే ఆ ఇంట్లో ఆస్వాదించాలని దేవుని ఉద్దేశం. కానీ మనం ఆ ఉద్దేశాన్ని, దేవుడి ఉద్దేశాన్ని నెరవేర్చలేకపోతున్నాం. ఎవరితో సావాసం చేస్తే ఏం సావాసం చేస్తాం? లోకస్తుల్లాగానే చేస్తాం. ఎవరితో సావాసం చేస్తే లోకస్తుల్లాగా చేస్తాం. ఎవరితో సావాసం చేస్తున్నామంటే వాడి జీవితాన్ని మార్చడానికి చేయాలి. ఎవడన్నా అడిగిన రమ్మనడానికి వాడితో మనం పోతున్నప్పుడు వాడి జీవితాన్ని మార్చడానికి మనం ప్రయత్నం చేయాలి. రెండోసారి వాడు మారాలి, లేకపోతే నాకు సావాసం మానుకోవాలి. అరే అంటపోతే ఈయన మాటికి ఏం చెప్తాడు? వాక్యం చెప్తూ ఉంటాడు, మాటికి మారమంటాడు.
నువ్వు ఇది చేస్తున్నావు అది చేస్తున్నావు, దేవుడి కోపం దేవుని ఉగ్రత వచ్చింది నీకు అని చెప్తాడు. కనుక ఈడంటే నేను వెళ్ళకూడదని అనుకోవాలి. లేకపోతే ఏం కావాలి? మార్పన చెందాలి, వాడు దీవించబడాలి. అలా లేకుండా జనాలు చాలా మంది ఏం చేస్తారంటే లోకస్తులాగానే ఎవరు రమ్మంటే వాళ్ళని వెళ్ళిపోతున్నారు. దేవుని బిడ్డలో వెలుగు ఆరిపోతుందండి. వెలుగు ఇతరులు అంటే వెళ్ళినప్పుడు వాళ్ళతో ఏం మాట్లాడుతున్నారంటే లోక సంబంధమైన మాటలే మాట్లాడుతున్నారు, కానీ దేవుని మాటలు రావట్లేదు. దేవుడి మాటలతో ఏం చేయాలండి? అతను ప్రవర్తన సరిలేదు, అతను క్రియలు సరిలేవు. క్రియలు సరిలేనప్పుడు ఏం చేయాలి? మనకు తెలిసినప్పుడు సహోదరుడా ఇలా నడితే ఏమైంది అంటే చివరికి మనం దేవుని రాజ్యాన్ని పోగొట్టుకుంటాము, నరకానికి వెళ్ళిపోతాము, ఇది మంచి మార్గం కాదు, ఇది చెడు మార్గము అని మనం చెప్పింది మనం చెప్పాలి. అలా మనం చెప్తూ ఉన్నప్పుడు దేవుడు చూసిన దేవుడు ఏదో రోజు మారుస్తాడండి. అందుకే ఏస్కేల్తో అంటాడు, ఏస్కేలో నువ్వు చక్కగా నిలబడము, నేను నీతో మాట్లాడాలంటే చక్కగా నిలబడ్డాడు. అవి ఏం చేయమంటావంటే, ఇదిగో ఇశ్రాయేలు ప్రజలందరూ ఎలాంటి వాళ్ళు? వాళ్ళందరూ తేడు లాంటి వాడు, తిరుగుబాటు చేసే ప్రజలు, బ్రహ్మతరం చెట్టు లాంటి వాడు, ముళ్ళ పొద లాంటి వాడు. అయినను నా మాటగా వారికి చెప్పు. వాళ్ళు వినకపోయినా నా మాట వారికి చెప్పు. ఏం చేయాలంట? వినకపోయినా చెప్పాలంటాడు. వినకపోయినా నా మాట చెప్పు. ఏం చెప్పాలి? మహావిలాపము, మనోదుఖము, రోదన చేసే స్థలంలోకి వెళ్తారని చెప్పు. నరకానికి వెళ్తారు. ఎవరితో చెప్పమన్నాడు దేవుడు? తిరుగుబాటు చేసే ప్రజల్ని, బ్రహ్మతరణ చెట్టు లాంటి వాళ్ళని, ముళ్ళ పొదలు లాంటి వాళ్ళని, చేడు లాంటి వాళ్ళని, అలాంటి వాళ్ళని నా మాటగా చెప్పు. నువ్వు తిరుగుబాటు చేసి వాళ్ళకి తిరుగుబాటు చేసి నువ్వు తిరుగుబాటు మాత్రం చేయొద్దు. దేవుని గట్టిగా స్తోత్రం చేద్దాం. దేవుని ఉద్దేశం ఎలా ఉందండి? తేడు లాంటి వాడు కూడా పోయి వాళ్ళకి వాక్యం చెప్పాలంటాడు. తేడు లాంటి వాడితో కూడా సహవాసం చేయి, కానీ దేవుని మాటలో వారికి చెప్పాలి. మహావిలాపము, మనోదుఖము, రోదన చేసే స్థలంలోకి వెళ్తారో అని చెప్పమని ఏసుకెళ్తూ దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. కనుక ప్రియులారా, మనం గమనించినట్లయితే దేవుని వాక్యం మనకి ఏం చెప్తుంది? దేవుని వాక్యం మనకు చెప్తుంది యాకోబును బట్టి లాబాను దీవించబడ్డట్టుగా మనం చూస్తున్నాం. మనల్ని బట్టి అందరూ దీవించబడ్డారో ఒకసారి ఆలోచన చేయాలండి. దేవుని గట్టిగా స్తోత్రం చేద్దాం. మరొక మాట మనం చూస్తేనండి, మరొక మాట మనం గమనిస్తే రాజుల గ్రంథం, మొదటి రాజుల గ్రంథం 17వ అధ్యాయం 16వ వచనం చదవండి. యెహోవా ఏలియా ద్వారా సెలవిచ్చిన ప్రకారము తొట్టిలో ఉన్న పిండి తక్కువ కాలేదు, బుడ్డిలో ఉన్న నూనె అయిపోలేదు. అటు తర్వాత ఆ ఇంటి యజమానురాలైన ఆమె కుమారుడు రోగి అయి ప్రాణము. దేవుని గట్టిగా స్తోత్రం చేద్దాం. చూడండి, ఇక్కడ మన సారేపతు యదవరాల గురించి దేవుడు మాట్లాడుతున్నాడు. ఎవరో సారేపతు యదవరాల గురించి మాట్లాడుతున్నాడు. కేరేతు వాగు దగ్గర వాగు నీళ్ళు ఎండిపోయిన తర్వాత దేవుడు సారేపతు యదవరాల కాడికి వెళ్ళమన్నాడు. ఆయన వెళ్తూ ఉండగా ఆ సారేపతు గ్రామంలో కూడా వెళ్తూ ఉండగా ఆ యదవరాలు పొలలేరుకుంటుంటే వెంటనే దైవజనుడు అంటాడు, అమ్మా ఆ పొలం ఏరుకుంటే ఆమె అంటాడు, కొంచెం నాకు దాహం వేస్తుంది, నీళ్ళు తీసుకురా అన్నాడు దైవజనుడు. నీళ్ళు తెమ్మన్నాడు, తేబోతుంటే ఆమె అంటాడు, అమ్మ అట్లానే ఒక అప్పాన్ని కూడా పట్టుకొని రా అన్నాడు. ఒక అప్పాన్ని కూడా తీసుకొని రా అన్నాడు. వెంటనే ఆమె భయపడిపోయి అయ్యా అప్పం తీసుకొని రమ్మంటున్నావు, తొట్టిలో పట్టెడి పిండే ఉంది, బుడ్డిలో కొంచెం నూనె ఉంది, అది ఈ పూటకు నా పిల్లల కొరకని, నా పిల్లల కొరకు వండి పిల్లలకు పెట్టాలని చెప్పి పొరలేరుకుంటున్నాను. నీకు రొట్టెలు ఇస్తే ఈరోజు నా పిల్లల పస్తు వండుకోవాల్సి వచ్చింది అని చెప్పి భయపడింది. నీకు రొట్టెలు ఇస్తే ఏమైంది? నీకు రొట్టెలు ఇస్తే నా పిల్లల పస్తు వండుకోవాలి దైవజనుడా అని ఆమె అనగా వెంటనే దైవజనుడు అంటున్నాడు, అమ్మా భయపడకు, నేను చెప్పింది చెయ్యి. భయపడకుండా నేను చెప్పింది చెయ్యి. నేను చెప్పింది చేస్తే తొట్టిలో పిండి అయిపోదు, బుడ్డిలో నూనె అయిపోదు. ఏం దైవజనుడు అడిగితే వెంటనే ఆయన అంటాడు, అమ్మా నువ్వు రొట్టెలు కాల్చిన తర్వాత మొదటి అప్పాలు తీసుకొచ్చి నాకు ఇవ్వు. మొదటి అప్పాన్ని నాకు ఇవ్వు, మొదటి రొట్టె నాకు ఇవ్వు. ఆ మొదటి రొట్టె నాకు ఇచ్చి కొద్ది రొట్టెలన్నీ నీవు నీ పిల్లలు తినండి. నీవు నీ పిల్లలు తినండి. నీవు నీ పిల్లలు తినుడు ధరగా తొట్టిలో పిండి అయిపోదు, బుడ్డిలో నూనె అయిపోదు. ఈ 3.5 సంవత్సరాల కరువు కాలం అంతా కూడా
తొట్టిలో పిండి అయిపోదు, బుడ్డిలో నూనె అయిపోదు. దేశంలో ఉన్న ప్రజలందరికీ లేమి, కరువు ఉంది, కానీ నీ ఇంట్లో మాత్రం కరువు ఉండదు, నీ ఇంట్లో మాత్రం కరువు ఉండదు అని దైవజనుడిని చేర్చుకుంది. దైవజనుడు తన ఇంట చేర్చుకొని దైవజనుడు చెప్పిన మాట వినదండి. దైవజనుడు ఇంట చేర్చుకొని దైవజనుడు చెప్పిన మాట వినది. విన్న తర్వాత వెంటనే ఏం చేసింది? రొట్టెలు కాల్చింది. ఆ మొదటి అప్పాన్ని తీసుకొచ్చి దైవజనుడికి ఇచ్చింది. ఇచ్చిన తర్వాత ఆ రొట్టెని దైవజనుడికి తిన్న తర్వాత రొట్టెలు కాలుస్తూ ఉంటే పిండి వస్తూనే ఉందండి. రొట్టెలు కాలుస్తుంటే పిండి వస్తూనే ఉంది. నూనె బుడ్డిలో నూనె అయిపోలేదు, ఆ తొట్టిలో పిండి అయిపోలేదండి. కరువు కాలం అంతా కూడా దేశమంతా కరువు వచ్చింది, కానీ ఆ ఇంటిలో కరువు లేదండి. తొట్టిలో పిండి అయిపోలేదు, బుడ్డిలో నూనె అయిపోకుండా కరువు కాలం అంతా కూడా సమృద్ధిగా ఆమె పిల్లలు ఏలియా అందరు కలిసి సమృద్ధిగా తిన్నారు. కరువు కాలం అంతా కూడా ఏ కొరత లేనటువంటి కుటుంబంగా ఉందండి ఆ కుటుంబం. ఆ పిండి దీపించబట్టడానికి, నూనె దీపించబట్టడానికి కారణం ఏంటంటే దైవజనుడు తన ఇంట చేర్చుకుంది. దైవజనుడు చెప్పిన మాట విన్నది, దానికి లోపడింది. ఆ మొదటి అప్పాన్ని దైవజనుడికి ఇచ్చింది. అందువలన తొట్టిలో పిండి అయిపోలేదు, బుట్టిలో నూనె అయిపోలేదు. కరువు కాలం అంతా కూడా సమృద్ధిగా ఆ ఇంట్లో ఆహారం ఉన్నది. దేవుని గట్టిగా స్తోత్రం. హల్లెలూయా. సమృద్ధిగా ఆహారం ఉన్నదండి. కనుక పిల్లలు మనం గమనిస్తే ఏలియా తన ఇంట చేర్చుకున్నందువలన ఆ రోజుకే ఉందంటే బచ్చం. పట్టెడు పిండి, గుడ్డిలో కొద్దిగా నూనె ఉంది. ఆ రోజుకే ఏమైంది? ఎప్పుడైతే దైవజనుడు ఆ ఇంట్లో అడుగు పెట్టిన తర్వాత ఆ రోజుకున్న ఆహారాన్ని ఆహారం దీవించాడు దేవుడు. ఆహారం దీవించాడు, నూనెను దీవించాడు, పిండిని దీవించాడు. కనుక కరువు కాలం అంతా కూడా ఆ కుటుంబము సమృద్ధిగా తినదని దేవుని వాక్యం చెప్తుందండి. తన కుమారుడు కూడా మరి చనిపోయాడు. తన కుమారుడు చనిపోతే ఏలియా తిరిగి మళ్ళీ బ్రతికిచ్చి తన తల్లికి ఇచ్చాడండి. దేవుని గట్టిగా స్తోత్రం చెబుదాం. హల్లెలూయా. దైవజనుడు తన ఇంట చేర్చుకున్నందువలన తన కుమారుడు చనిపోయిన తర్వాత కూడా తన కుమారుడు దైవజనుడు వల్ల బ్రతికించి తీసుకొచ్చి తన తల్లికి అప్పగించాడు. ఎంత గొప్ప అద్భుతం అండి, ఎంత గొప్ప కార్యం అండి. దైవజనుడు చేర్చుకున్న దాన్ని బట్టి కరువు కాలం అంతా కూడా సమృద్ధి ఆహారం దైవజనుడు చేర్చుకున్నందువలన ఆమె బహుగా దీవించబడింది, బహుగా ఆస్వాదించబడింది. యాకోబుని లాబాను చేర్చుకున్నందువలన లాబాను దీవించబడ్డాడు, లాబాను ఆస్వాదించబడినట్టుగా చూస్తున్నాం. మరొక విషయం మనం జ్ఞాపకం చేసుకుంటే చూడండి, ఇక్కడ 39వ అధ్యాయము 3వ వాక్యం చూడండి. ఆదికాండం 39వ అధ్యాయము 3వ వచనంలో అక్కడ ఒక మాట మనకు దేవుడు తెలియజేస్తా ఉన్నాడు. చూడండి, ఆదికాండం 39వ అధ్యాయము 3వ వాక్యము. యెహోవా అతనికి తోడై ఉండెననియు, అతడు చేసినదంతయు అతని చేతిలో యెహోవా సఫలము చేసెననియు అతని యజమానుడు చూచినప్పుడు యోసేపు మీద అతనికి కటాక్షం కలిగెను గనుక అతని యొద్ద పరిచర్య చేయువాడాయెను. దేవుని గట్టిగా స్తోత్రం చేద్దాం. చూడండి, ఇక్కడ మనం గమనిస్తే యోసేపు అంగట్లో అమ్ముతుంటే యోసేపును పోతిఫర్ అనేటువంటి సైన్యాధిపతి కొనుక్కున్నాడండి. సైన్యాధిపతి కొనుక్కున్నాడు, అంగట్లో కొనుక్కున్నాడు యోసేపుని. తన ఇంటికి తీసుకెళ్ళాడు. తన ఇంటికి తీసుకెళ్ళి యోసేపును తన ఇంటికి తీసుకెళ్ళిన తర్వాత ఆ ఇంటిలో అడుగు పెట్టిన తర్వాత యోసేపు యొక్క అడుగు పెట్టిన తర్వాత దీవించబడ్డారని చెప్పి యోసేపుకి దేవుడు తోడుగా ఉన్నాడని చెప్పి లాబాను తెలుసుకున్నాడంటండి. లాబాను తెలుసుకున్నట్టుగా మనం చూస్తున్నాం. దేవుని గట్టిగా స్తోత్రం చేద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. లాబాను తెలుసుకున్నట్టుగా మనం చూస్తున్నాం. యెహోవా సఫలము చేసిననియు అతని యజమానుడు చూచెను. యెహోవా సఫలం చేశా. యోసేపు తన ఇంట్లో అడుగుపెట్టిన నాటి నుంచి యెహోవా నాకు సఫలము, యెహోవా నన్ను ఆశీర్వదిస్తున్నాడు అని తెలుసుకున్నాడు. కానీ లాబాను తెలుసుకున్నాడు, పోతిఫర్ తెలుసుకున్నాడు. ఈ పోతిఫర్ అనే సైన్యాధిపతి తెలుసుకున్నాడు. సైన్యాధిపతి తెలుసుకొని అతను తర్వాత 5వ వచనంలో కూడా ఒక మాట అంటాడండి. 5వ వచనంలో అతడు తన ఇంటి వారందరూ తనకు కలిగిన దాని మీదను అతన్ని విచారణకర్తగా నియమించిన కాలం మొదలుకొని యెహోవా యోసేపు నిమిత్తము ఐగుప్తీయుని ఇంటిని ఆశీర్వదించెను. యోసేపును బట్టి ఏమైందంట? ఐగుప్తీయునికి ఇంటిని ఆస్తుతించాడంట. యోసేపును బట్టి ఐగుప్తుడైనటువంటి పోతిఫర్ యొక్క ఇంటిని దేవుడు ఆశీర్వదించాడంట, దేవుడు దీవించాడంటండి.
దేవుడు దీవించడానికి కారణం ఏంటి? యోసేపు ఆ ఇంట్లో అడుగు పెట్టుడు ద్వారాగా యోసేపును బట్టి ఐగుప్తుడి యొక్క ఇంటిని యెహోవా ఆశీర్వదించాడు, దీవించాడు. చూశారండి, నీతిమంతుడైనటువంటి యోసేపు, యేసు ప్రభుకు సాదృశ్యంగా ఉన్నటువంటి యోసేపు ఎప్పుడైతే పోతీపరైనటువంటి అల్లుడు ఇంట్లో అడుగు పెట్టినప్పుడు ఆ ఇల్లు బహుగా దీవించబడింది, బహుగా ఆస్వాదించబడింది. ఆ తర్వాత అతడు తన భార్య నిమిత్తమై చెరసాలకు వెళ్ళాడండి. పోతీపర్ యొక్క భార్య నిమిత్తం చెరసాలలోకి వెళ్తే చెరసాల కూడా ఆస్వాదించబడిందండి. చెరసాల వాళ్ళు కూడా తాళాలు ఎవరికి ఇచ్చారు? యోసేపుకి ఇచ్చారు. చెరసాలలో పడేస్తే చెరసాల యొక్క అధికారి ఏం చేశాడంటే, ఇదిగో ఈ రోజు నుంచి నీవే ఈ చెరసాల కాయ అని చెప్పి ఖైదీలందరి మీద అధికారిగా యోసేపుకి ఇచ్చారు. అక్కడ కూడా చెరసాలలో అడుగు పెడితే చెరసాలలో కూడా దీవించబడ్డాడు యోసేపు. ఆ తర్వాత రాజు కలగంటే కలభావము చెప్పాడు, యోసేపు చెప్పాడు. కలభావము యోసేపు చెప్పినందువలన ఆ కలభావం చెప్పినటువంటి ఆ కళను బట్టి యోసేపుని ఏం చేశాడు రాజుగారు? ఆ దేశంలో యువరాజుగా, రెండో రాజుగా, ఐగుప్త ఫరో అనేటువంటి ఆయన ఒక రాజు అయితే ఈయన యువరాజుగా పెట్టుకున్నాడు. యువరాజుగా పెట్టుకొని ఆయన్ని ఆ దేశమంతా పిలిపించేసి, ఇదిగో ఈయన యువరాజు, మీరందరూ ఈయనకి సాగిలు పడాలి, ఈయనకి మీరు నమస్కారం చేయాలి, ఆయన చెప్పింది మీరు చేయాలి, ఆయన ముందు చెప్పులు కూడా వేసుకోవద్దు అని చెప్పి, మరి ఆ విధంగా దేశంలో ఉన్న ప్రజలందరూ కూడా యోసేపుని పరిచయం చేశాడండి రాజు. రెండో రాజుగా అభిషేకించబడ్డాడు, రెండో రాజుగా పరిపాలన చేస్తున్నాడండి యోసేపు. యువరాజుగా పరిపాలన చేస్తున్నాడు. దేవుని గట్టిగా స్తోత్రం చెబుతాం. హల్లెలూయా. చూసారండి, ఎప్పుడైతే దీవించబడిన వాడు పోతీపర్ ఇంట్లో ఐగుప్తుని యొక్క ఇంట్లో అడుగు పెట్టినప్పుడు యెహోవా ఐగుప్తుని దీవించబడ్డాడండి. చెరసాలలో అడుగు పెడితే కూడా చెరసాలలో కూడా దీవించబడి వాళ్ళు ఏం చేస్తారంటే ఆ తాళాలన్నీ కూడా యోసేపుకే ఇచ్చినట్టుగా చూస్తున్నాం మనం. చివరికి ఆ దేశంలో కూడా రాజుగారి ఇంట్లో అడుగు పెడితే, రాజు ముందు అడుగు పెడితే రాజు కూడా ఏం చేశాడు? తాళాలు ఇచ్చేసి దేశం మొత్తం వేలమని చెప్పి ఆయనకి ఇచ్చేసాడండి. దేవుని గట్టిగా స్తోత్రం చేద్దాం. హల్లెలూయా. కరువు కాలం అంతా కూడా యోసేపు బహుధాన్యాన్ని సమకూర్చేవాడైపోయాడు. కరువు కాలం అంతా కూడా సమృద్ధి అయినటువంటి ఆశీర్వాదాన్ని సమకూర్చినటువంటి వాడుగా ఆ దేశమంతా కూడా, అన్ని దేశాల కరువు ఉంది కానీ ఐగుప్తు దేశంలో కరువు లేదు, ధాన్యం సమృద్ధిగా ఉన్నదే. కారణం ఏంటి అంటే యోసేపు ఆ దేశంలో అడుగు పెట్టుడు ద్వారాగా ఆ దేశంలో కరువు కాలం 7 సంవత్సరాల కరువు కాలం అంతా కూడా సమృద్ధి అయినటువంటి ధాన్యం ఉంది. అన్ని దేశాల వాళ్ళందరూ కూడా అందరూ కూడా ఏడకే వచ్చి ధాన్యాన్ని కొంటున్నారు. ఎంత ఆశీర్వదించబడిందండి ఐగుప్తు ఎంత దీవించబడింది. కనుక పిల్లరా, యోసేపు నీతిమంతుడు, యథార్థవంతుడు, దేవుని యందు భయభక్తులు కలిగిన వాడు, చెడు జోలి పోయేవాడు కాదు, పాపం జోలి పోయేవాడు కాదు, అక్రమ జోలి పోయేవాడు కాదు, పరిశుద్ధంగా జీవించేవాడు. అందుకే యోసేపును పట్టి పోతీపర్ ఇల్లు దీవించబడింది. యోసేపును పట్టి ఆ దేశమే దీవించబడిందండి. ఆ దేశం దీవించబడింది కనుక అన్ని దేశాల వాళ్ళు వచ్చి ఆ దేశంలో ధాన్యం కొంటున్నారు, ఆహారం తీసుకెళ్తున్నారు. అందరూ ఎంతగా దీవించబడిందండి ఆ దేశం. ఎవరిని బట్టి అంటే యోసేపును పట్టే ఆ దేశం దీవించబడింది. యోసేపును పట్టే పోతీపర్ కుటుంబం దీవించబడింది. కనుక పిల్లరా, మనల్ని బట్టి ఎవరు దీవించబడుతున్నారు, మనల్ని బట్టి ఎవరు ఆస్వాదించబడుతున్నారు, మనం ఆలోచన చేసుకోవాలి. పిల్లరా, మనము మన నిమిత్తమై ఎవరు దీవించబడకుండా వట్టిగా ఉంటే ప్రయోజనం ఏంటి? లోకస్తులు అలాగనే ఉంటున్నారు, మనం కూడా అలాగుంటే లాభం ఏంటి? మనల్ని బట్టి ఇతరులు దీవించబడాలి, మనల్ని బట్టి ఇతరులు ఆస్వాదించబడాలి, మనల్ని బట్టి ఇతరులు రక్షించబడాలి, మనల్ని బట్టి ఇతరులు ప్రార్థన నేర్చుకోవాలి, మనల్ని బట్టి ఇతరులు వాక్యం నేర్చుకోవాలి, మనల్ని బట్టి ఇతరులు దీవించబడాలి. పలానా అందరూ నేను దీవించబడ్డాని ఒక సాక్ష్యం సంపాదించుకోవాలండి. యాకోబును పెట్టి లాబాను సాక్ష్యం చెప్తున్నాడు, నేను దీవించబడ్డానంటున్నాడు. యాకోబు కూడా చెప్తున్నాడు, నన్ను బట్టి నువ్వు దీవించబడ్డావని చెప్తున్నాడు. కనుక పిల్లరా, మనల్ని బట్టి ఎవరు దీవించబడుతున్నారు ఒకసారి ఆలోచన చేయాలి. ఏలియాను బట్టి సారెపాతు ఎదవరా దీవించబడింది, తన కుటుంబం దీవించబడిందండి. కరువు కాలం అంతా కూడా ఆ ఇంట్లో తొట్టిలో పిండి అయిపోలేదు, గుడ్లో నూనె అయిపోలేదు. కరువు కాలం అంతా కూడా ఆమె దీవించబడ్డట్టుగా మనం చూస్తున్నాం. తర్వాత మరొక మాట మనం చూస్తే పిల్లలు మనం గమనిస్తే 2 సామెయలు గ్రంథం 6వ అధ్యాయం 11వ వచనంలో 11-12 మనం చూస్తే,
యెహోవా మందసము 3 నెలలు హిత్తీయుడగు ఓబేదేము ఇంటిలో ఉండగా యెహోవా ఓబేదేమును అతని ఇంటి వారందరినీ ఆశీర్వదించెను. దేవుని గట్టిగా స్తోత్రం చేద్దాం. గట్టిగా హల్లెలూయా హల్లెలూయా. ఇక్కడ మనం గమనించి చూడండి, మందసం ఓబేదోము యొక్క ఇంట్లో ఉందంటండి. మందసము ఓబేదోము యొక్క ఇంట్లో 3 నెలలు ఉందంటండి. ఈ 3 నెలలు ఓబేదోము యొక్క ఇంట్లో ఉండగా యెహోవా ఓబేదోము యొక్క ఇంటిని బహుగా ఆస్వాదించాడనండి, బహుగా దీవించబడ్డాడండి. బహుగా ఓబేదోము దీవించబడ్డానికి కారణం ఏంటి? మందసము తన ఇంట్లో ఉండు ద్వారాగా ఓబేదోము బహుగా ఆస్వాదించబడ్డాడు, బహుగా దీవించబడ్డాడు. ఏంటి మందసం అంటే? ప్రభు అయిన యేసుక్రీస్తు వారికే సాదృశ్యంగా ఉందండి మందసము. ఎప్పుడైతే 3 నెలలు మందసం ఎప్పుడైతే ఓబేదోము ఇంట్లో ఉన్నప్పుడు బహుగా దీవించబడింది ఓబేదోము యొక్క ఇల్లు. అలాగే యేసయ్య నీ హృదయంలో ఉంటే నువ్వు బహుగా దీవించబడతావు. యేసయ్య నీ ఇంట్లో ఉంటే నీ ఇల్లు బహుగా దీవించబడింది. యేసయ్యని ఆయన మన హృదయంలో ఉంటే దీవించబడతాం మనం. ఆయన లేకపోతే దీవించబడలేమండి. ఆయన ఉంటే శాంతి ఉంటుంది. ఆయన మందసంలాగా మన హృదయంలో ఉంటే ఓబేదోము కుటుంబం దీవించబడ్డట్టుగా మనం కూడా దీవించబడతాం, మన కుటుంబం కూడా దీవించబడతామండి. మందసం లాంటి యేసయ్య మన హృదయంలో ఉంటే మనకు శాంతి ఉంటుంది, సంతోషం ఉంటుంది, సమాధానం ఉంటుంది, ఆరోగ్యం ఉంటుంది, రక్షణ ఆనందం, రక్షణ సంతోషం ఉంటుందండి. ఆయన ఉంటే సమస్తం ఉన్నట్లే మనకు. అందుకే ఆశాభక్తుడు అంటాడు, అయ్యా ఈ లోకంలో నువ్వు తప్ప నాకెవరు అక్కర్లేదు, నువ్వుంటే నాకు అదే చాలు, నువ్వుంటే నాకు చాలు యేసయ్యా అంటాడు. నువ్వుంటే నాకు అన్నీ ఉన్నట్లే, యేసయ్య ఉంటే సమస్తం ఉన్నట్లే. సమస్తం మనం పొందుకుంటాం, సమస్తం మనం దొరుకుతాయి అండి యేసయ్య ఉంటే. యేసు లేకపోతే వట్టివాళ్ళము, యేసు లేకపోతే మనము సాతాను సంబంధం, యేసు లేకపోతే మనము దేనికి పనికిరాని వారిగా ఉంటాం. యేసయ్య మన హృదయంలో ఉంటే మన రక్షణ ఉంటుంది, ఆనందం ఉంటుంది. ఇప్పుడు ఈ లోకాన్ని వదిలిపెడితే పరలోకానికి వెళ్ళిపోతారనేటువంటి ఒక రక్షణ ఆనందం, రక్షణ సంతోషం ఉండాలండి మనిషికి. మనిషి వరకు బతకూడదు, జంతువులాగా బతకూడదండి. జంతువులు, కుక్కలు, నక్కలు అన్నీ ఊరికనే బతికేస్తున్నాయి, అలా బ్రతకూడదు మనం. కుక్కలు నక్కల కన్నా పరలోకం లేదు. కుక్కలు నక్కలు నరకానికి వెళ్ళవు, అవి ఇంత ఈ భూలోకం వరకు అవి. కానీ మనుషులైతే కుక్కల్లాగా, నక్కల్లాగా, పిల్లుల్లాగా, జంతువులాగా బ్రతికితే ఒకరోజు చనిపోతే ఎక్కడికి వెళ్తాడో? అగ్గి గంధకం కలిగిన మండుగుండలో పడవేయబడతావు. బ్రతికి లాభం ఏంటి? ఈ లోకంలో నువ్వు బ్రతికి తిని లాభం ఏంటి? ఈ లోకంలో నువ్వు జీవించి లాభం ఏంటి? నీకేమైనా ఒక సాక్ష్యం ఉందా? నీకేమైనా ఒక తృప్తి ఉందా? ఒక సంతోషం ఉందా? ఈరోజు ప్రభు నన్ను పిలిస్తే నేను పరలోకానికి వెళ్తాననేటువంటి నీకు ఒక నిశ్చిత ఉందా? నీకు ఒక నిశ్చిత ఉండాలండి. మందసము ఓబేదోము ఇంట్లో ఉంది, దీవించబడ్డాడు ఓబేదోము. యేసయ్య మన ఇంట్లో ఉంటే, మన హృదయంలో ఉంటే మనకు ఆనందం ఉంటుంది, సంతోషం ఉంటుంది, రక్షణ ఉంటుంది. ఇప్పుడు దేవుడు పిలిస్తే నేను పరలోకానికి వెళ్తానని ఒక ధైర్యం నీకు ఉండాలి. యేసయ్య ఉంటే కదా ధైర్యం ఉండేది. యేసయ్య ఉండాలంటే ఏం చేయాలి? మీరు నా వద్దకు రండి, నేను మీ వద్దకు వస్తానని ప్రభు చెప్పాడు. మనం ప్రభు కాడికి వస్తే ప్రభు మన కాడికి వస్తాడు. ప్రభు కాడికి మనం రాకపోతే మన కాడికి ఎవరు వస్తారు? దెయ్యాలు వస్తాయి. ఆ దెయ్యాలు ఆడికి తీసుకెళ్తాయి, నరకానికి తీసుకెళ్తాయి, అగ్నిగుండానికి తీసుకెళ్తాయి. తలగా ఉండండి తోకలాగా చేస్తాయి, పైవాడిగా ఉండండి కిందలాగా చేస్తాయండి, కింద వాడిగా చేస్తాయి. కనుక మనం ఎలా బ్రతకాలి అని అంటే మందసం కలిగిన వారిగా బతకాలండి. మందసం కలిగినటువంటి ఓబేదోము బహుగా దీవించబడ్డాడు. మందసం కలిగిన బిడ్డలు లోకంలో వాళ్ళకంటే గొప్పవాళ్ళు ఎవరు లేరు. యేసు ఉన్నటువంటి వారు ఈ లోకంలో వాళ్ళకంటే ధనవంతుడు ఎవరు లేరండి. ఈ లోకంలో సీఎం గారు, ఈ లోకంలో కోటేశ్వరుడైనా కానివ్వండి, లేకపోతే మినిస్టర్స్ అయినా కానివ్వండి, ఈ లోకంలో ఎంత గొప్పవారైనా కానివ్వండి, ఎంత గొప్పవారైనా కానీ యేసు లేకపోతే సున్నా. యేసు లేకపోతే వాళ్ళకి రక్షణ లేదు. వారికి రక్షణ లేదు కాబట్టి నరకానికి వెళ్తారు. ఎన్ని కోట్లు పెట్టినా దొరకని గొప్ప రక్షణ భాగ్యము యేసు ద్వారా మాత్రమే దొరికిందండి. యేసు ద్వారా మాత్రమే దొరికింది. ఎవరి ద్వారా దొరకదు, ఎవరి ద్వారా దొరకదు. కనుక అందుకే మనం గమనిస్తే యాకోబును బట్టి లాబాను దీవించబడ్డాడు, యోసేపును బట్టి పోతిఫరు కుటుంబం దీవించబడింది, యోసేపును బట్టి ఐగుప్తు దేశమే దీవించబడింది, ఏలియాను బట్టి సారెపోతు ఎదవరాలు కరువు కాలం అంతా కూడా పోషించబడింది. తన కుమారుడు చనిపోయిన కుమారుడు కూడా బ్రతికించుకోగలిగిందండి. తన ఇంట చేర్చుకున్న దైవజనుని ఇంట చేర్చుకున్న ద్వారాగా
కరువు కాలం అంతా దీవెన ఉంది ఆమెకి. అలాగే మందసము ఓబేదోము యొక్క ఇంట్లో ఉంటే ఒక్కరోజు 3 నెలలు ఓబేదోము ఇంట్లో మందసం ఉండు ద్వారాగా బహుగా యెహోవా వారిని దీవించారు. ఓబేదోము కుటుంబాన్ని దీవించబడిందండి. కనుక ఓబేదోము దీవించబడ్డానికి కారణం ఏంటంటే మందసం ఉంది కాబట్టి దీవించబడ్డాడు. కనుక పిల్లరా, మన ఇంట్లో మందసం ఉందా? మన హృదయంలో మందసం ఉందా? మన ఇంట్లో యేసయ్య ఉన్నాడా? మన హృదయంలో యేసయ్య ఉన్నాడా? దేవుని ఆత్మ మన హృదయంలో ఉందా? ఎందరైతే దేవుని ఆత్మ చేత నడిపించబడతారో వారందరూ దేవుని కుమారులు అనబడతారు. దేవుని ఆత్మ మనలో ఉండాలంటే ఏం చేయాలి? దేవునికి లోపడాలి, దేవునికి ఇదేలుగా ఉండాలి, దేవుని పాదాల కాడ కూర్చోవాలి. దేవుని పాదాలే నాకు శరణం అని చెప్పి, నీవే నాకు దిక్కయ్యా, నీవే ఆధారం ప్రభా. ఈ లోకంలో ఎవరి కోసం బ్రతకాలి ప్రభా? నేను కిరాయి వాడిని, పరదేశిని, యాత్రికుడిని ప్రభా. ఎంతలో ఉంటే అంతలో మాయమైపోతాను ప్రభా అని పశ్చాత్తాపడి తీర్మానం చేసుకొని ఆ మందసం లాంటి యేసయ్యను నీ హృదయంలో చేర్చుకుంటే ఓబేదోము దీవించబడినట్టుగా నీవు నీ కుటుంబము దీవించబడింది, ఆస్వాదించబడతామని దేవుడు తెలియజేస్తూ ఉన్నాడు. కనుక పిల్లరా, మనల్ని బట్టి ఎవరు దీవించబడుతున్నారో ఒకసారి ఆలోచన చేసుకోవాలి. మనల్ని బట్టి ఎవరైనా దీవించబడుతున్నారా? ఎవరైనా రక్షించబడ్డారా? ఎవరినైనా మనం కుటుంబంలో ఎవరితో మాట్లాడుతున్నా వారికి దేవుని మాటలు చెప్తున్నామా? ఏ ఇంట్లోకి వెళ్ళినా దేవుని మాటలు చెప్తున్నామా? ఎవరికాడికి వెళ్ళినా ఆ ఇంట్లో ప్రార్థన చేస్తున్నామా? లేక వ్యర్థంగా వచ్చేస్తున్నామా? వ్యర్థంగా మనుషులతో సావాసం చేస్తున్నామా? దేవుని బిడ్డలు ఎవరితో వ్యర్థంగా సావాసం చేయరండి. సమయం ఎంత విలువైంది కాబట్టి ఒక మనిషిని రక్షించుకోవడం కోసం ఆ మనిషి కాడికి వెళ్ళినప్పుడు ఆ మనిషికి 4 మాటలు వేసి చెప్పి రావాలండి. అలా రక్షించుకోవాలి. కనుక ప్రియులారా, యాకోబుని బట్టి లాబాను దీవించబడ్డాడు. యోసేపుని బట్టి ఐగుప్తులో ఉన్నటువంటి ఐగుప్తు దేశం దీవించబడింది, ఫరో దీవించబడ్డాడు. అలాగే ఏలియాను బట్టి సారెపత్ ఎదరాలు దీవించబడినట్టుగా, అలాగే మనసాన్ని బట్టి ఓబేదోము యొక్క కుటుంబం దీవించబడ్డట్టుగా మనం కూడా అలాగా మనల్ని బట్టి ఇతరులు అనేకులు దీవించబడ్డట్టుగా, మనం ఏ ఇంట్లో అడుగు పెడితే ఆ కుటుంబాలు దీవించబడ్డట్టుగా మనం తీర్మానం చేసుకొని అలాగా ఇతరులు దీవించబడినట్టుగా మనము సాక్ష్యాన్ని సంపాదించుకొని ముందుకెళ్దాం. దేవుడి మాటలు దీవించుగాక ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, దయగల యేసయ్యానికి వందనాలు తండ్రి. ఇదిగో దేవా, మరి ఇప్పటి వరకు 4 విషయాలు తండ్రి, 4 సాక్ష్యాలు మా ముందు ఉంచారు తండ్రి. మీ స్తోత్రాలు తండ్రి. యాకోబుని బట్టి లాబాను దీవించబడ్డాడని, యోసేపుని బట్టి ఐగుప్తు దేశం వల్ల ఫరో కుటుంబం దీవించబడిందని తండ్రి. మరి సారెపత్ ఎదరాలు ఏలియాను చేర్చుకుంది కనుక కరువు కాలం అంతా దీవించబడిందని తండ్రి. మందసాన్ని ఓబేదోము ఇంట్లో ఉండు ద్వారా ఓబేదోము కుటుంబం దీవించబడిందని తెలియజేశారు. మీకు వందనాల స్తోత్రం తండ్రి. మేము కూడా ప్రభా ఏ ఇంట్లో అడుగు పెట్టినా మమ్మల్ని బట్టి అనేక మంది దీవించబడాలి, మమ్మల్ని బట్టి అనేక మంది ఆస్వాదించబడాలి. వ్యర్థంగా జంతువులాగా జీవించొద్దని తండ్రి. మేము పరిశుద్ధుల్లాగా ఉండాలి, నీతివంతుల్లాగా ఉండాలి, మేము నీకు పనికొచ్చే వారిగా ఉండాలి, నీకు సాక్షులుగా ఉండాలి, వ్యర్థంగా ఉండొద్దని మాకు ఇప్పటి వరకు అనేక విషయాలు తెలియజేసినందుకు స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. ఈ కరువు కాలంలో కరోనా వైరస్ లాక్డౌన్లో తండ్రి నీ బిడ్డలందరూ కూడా జ్ఞాపకం చేసుకొని చర్చి నడవక ఇళ్లలో ఉంటున్నటువంటి ఆయన ప్రతి కుటుంబాన్ని దీవించండి, ప్రతి కుటుంబాన్ని ఆస్వాదించండి. ఆయన ప్రతి ఒక్కరూ అవసరాకర్లకు తెచ్చాడు తండ్రి. ప్రతి వారి కుటుంబంలో సమాధానం ఉండుగాక, బుద్ధిగల కన్నికలుగా మార్చబడుగాక, పడిపోయిన వారిని లేవనెత్తి నిలబెట్టండి తండ్రి. మీకు స్తోత్రాలు. కుటుంబ ప్రతి అవసరాలు తీర్చండి ఆయన. కరోనా వైరస్ ఎవరి మీద రాకుండా సహాయం చేయండి తండ్రి. మీకు స్తోత్రాలు. మా యొక్క రాష్ట్రాన్ని జ్ఞాపకం చేసుకోండి తండ్రి. మా రాష్ట్రంలో కరోనా వైరస్లో విడిపించమని ప్రార్థన చేస్తున్నాము. మా దేశంలో కరోనా వైరస్లో విడిపించమని ప్రార్థన చేస్తున్నాము. అన్ని దేశాల్లో ఉన్న కరోనా వైరస్లో విడిపించి అన్ని దేశాలను రక్షించుకోమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. నాయన మమ్మల్ని మా కుటుంబాన్ని దాన్ని చేతిలో పెట్టుకుంటూ నజరేయుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థన చేసి పెట్టుకుంటున్నాం తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, కుమారుడు కృప, పరిశుద్ధాత్మ యొక్క అన్యుని సహవాసము ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలం సకల పరిశుద్ధులు కూడిన మనందరికీ దేవుని ఆత్మ నిత్యం తోడయుండి బలపరిచి ఈ కరోనా వైరస్ నుంచి దేవుడు మనందరిని విడిపించునుగాక. ఆమేన్. ఆమేన్. అందరూ కొందాం.